వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. లింగోజిపల్లిలో 2 రోజుల క్రితం మిస్ అయినటువంటి లోక్షిత్ మృతి చెందిన సంఘటన బట్టి కూడా గ్రామస్తులు పూర్తిగా కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. దానిపై కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ కూడా వారు ఇటీవల కాలంలో కొన్ని వచ్చినటువంటి సమాచారం మేర కూడా తమ ఆందోళన అయితే చేస్తున్నారు. ఆందోళన గల కారణాలు ఏంటో తెలుసుకునే దానికోసం కూడా ఇక్కడికి ఖమ్మం ఎస్ఐ గారు కూడా రావడం జరిగింది. అసలు గ్రామస్తులు ఎందుకు నిరసన తెలియజేస్తున్నారు, అసలు గ్రామస్తులు వారికి ఏం సమస్యలు తెలియజేశారు ఎస్ఐ గారు ఉన్నారు, వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్, ఇప్పుడు గ్రామస్తులు ఎందుకు ఇంత నిరసన తెలియజేస్తారు? గ్రామస్తులు నిన్న పేపర్లో రాత్రి ఒక అమరావతి నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. దాన్ని ఏం చేశారంటే పొలాల్లో అనేది పోయి ఫారెస్ట్లో పిల్లోడు తప్పిపోయింది అని చెప్పేసి ఫారెస్ట్లో సహజ మరణం కింద ముందే నైటే అనౌన్స్మెంట్ చేశారు. కేసు నీరు గారిపోయిందని బాధతో ఊరంతా వెళ్ళి ఇప్పుడు పోలీస్ స్టేషన్ మీద ధర్నా చేయాలి వెళ్దామని ఆలోచిస్తుంటే ఎస్ఐ గారు వచ్చారు. ఈ మ్యాటర్ రాయడం తప్పని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం. మీరు చెప్పండి సార్, ఈ జరుగుతున్న ఈ నిరసన బట్టి గ్రామస్తులు మొదటి నుంచి కూడా ఇది కొద్దిగా అనుమానంగా చూస్తున్నారు. కాకపోతే నిన్న జరిగిన కొన్ని సంఘటనల మీద కొంత ఆక్రోశం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది పూర్తిగా ఈ కేసు నీతి గార్చేయడం కోసం ఇటువంటి రాతలు రాస్తున్నారు, కొంతమంది ప్రయత్నిస్తున్నారు అన్నారు. అంటే పోలీసులుగా మీరు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చిందండి? ఇప్పుడు బయట ఎలా రాశారు ఏం రాశారు అనేది కాదు మాకు ముఖ్యం. ఇన్వెస్టిగేషన్ పర్పస్గా మేము ఏం చేస్తున్నాం, ఆ కేసును అనుమానాస్పద మృతిగా మేము చేశాము. దాంతోపాటు ఇన్వెస్టిగేషన్ అన్నీ నడుస్తుంది. ఒక యాంగిల్లో కాదు, మిగతా అన్ని యాంగిల్స్లో ఏవైతే ఉన్నారో ఎవరైతే కల్పించుంటారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో చట్టానికి ఎవరు తప్పించుకోలేరు. దాని ప్రకారం మేము చేస్తాం. దాన్ని త్వరలోనే రివీల్ చేస్తాం. త్వరలోనే ఆ కేసుని అనేది సాల్వ్ చేసి వాళ్ళకి న్యాయం అనేది చేస్తాం. మేము ఏదైతే 8వ తారీఖు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందో, ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే 5 నిమిషాలు ఇక్కడికి రీచ్ అయ్యాం. వాళ్ళ అంగన్వాడీ వాళ్ళతో మాట్లాడాము, అలాగే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాం. పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత గ్రామస్తులు కూడా మా అందరికీ సహకరించారు. అలాగే మా ఈ సర్కిల్ ఫోర్స్ సబ్ డివిజన్ ఆఫీసర్ మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా డ్రోన్ల సహాయంతో చుట్టుపక్కల బాగా వెతికాము. తర్వాత చెప్పులు కనపడితే తర్వాత డాగ్ స్క్వాడ్ని పిలిపించాము. ఆ డాగ్ స్క్వాడ్ని పిలిపించి ఆ డాగ్ స్క్వాడ్ ద్వారా వెరిఫై చేసాం. మాకు కొన్ని క్లూస్ వచ్చినాయి. ఆ క్లూస్ వచ్చిన ద్వారా ఇలా ఎక్కడన్నా ఇంకేమైనా వెళ్ళిపోయారంటారు చుట్టుపక్కల ఉండే సీసీ ఫుటేజ్లు కానీ లేకపోతే ఎవరన్నా కానీ అనుమానాస్పదంగా కానీ వీళ్ళు మళ్ళీ ఇంకొక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. ఆ రోజు ఎవరైనా కానీ చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్ళు వచ్చారన్నారు. ఆ యాంగిల్లో కూడా ఏవైతే చుట్టుపక్కల పట్టణాలు ఉన్నాయో ఆ పట్టణాలు ఎవరెవరు చిత్తు కాగితాలు వేరుకుంటున్నారు, ఎవరెవరు చిక్కింటుకలు వేరుకుంటున్నారు వాళ్ళందరినీ కూడా ఎగ్జామిన్ చేశాము. దాంట్లో భాగంగా నిన్న మేమందరం వెరిఫై చేస్తుంటే అక్కడ బాలుడి మృతదేహం కనపడింది. ఆ మృతదేహం కనపడిన దాన్ని ఇక్కడ డాక్టర్లతో పోస్ట్ మార్టం చేయిస్తే దానికి కరెక్ట్గా ఏదైతే మరణ కారణం తెలిసిద్దో తెలియదో అనే ఉద్దేశంతో మేము ఒంగోలు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ డాక్టర్ గారిని పిలిపించాం. డాక్టర్ గారిని పిలిపించి కూడా ఇక్కడే స్పాట్ పిఎం చేశాం. ప్రతిదీ పోస్ట్ మార్టం అంటే కామన్గా హాస్పిటల్లో చేస్తారు, ఆ స్పాట్లోనే చేయాల్సిన సెన్సేషనల్ కేసు కాబట్టి ఇది కంపల్సరీగా ఇక్కడ ఎలాంటి డీవియేషన్కి తావుండకూడదు. మళ్ళీ ఇక్కడ నుంచి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఒంగోలు తీసుకెళ్ళాలి, ఒక బాలుని ఒంగోలు తీసుకెళ్లడం కరెక్ట్గా ఉండదులే అని చెప్పేసి మా సిఏ గారు డిఎస్పీ గారు ఎస్పీ గారితో మాట్లాడి ఫోరెన్సిక్ డాక్టర్లను కూడా ఇక్కడికి పిలిపించాం. ఫోరెన్సిక్ డాక్టర్లు ఇక్కడికి పిలిపించి ఇక్కడే తీసుకున్నాం. ఆ పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ అయింది. గ్రామస్తులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా అంగన్వాడీ టీచర్ ఎవరున్నారు నిర్లక్ష్యంగా వ్యవహరించింది, ఈ బాలుడు మృతి వెనక ఆమె హస్తం కూడా ఉన్నది అని చెప్పేసి వారు కొంత అనుమానం వ్యక్తం చేసే పరిస్థితి. మీ ఇన్వెస్టిగేషన్ ఆ కోణంలో ఏమైనా జరుగుతుందని? ఆ కోణంలో కూడా జరుగుతుంది. ఇలా పలానా టయానికి బాలుడు వచ్చాడు, పలానా టయానికి బాలుడు బయటకు వెళ్ళాడు, అక్కడ చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉంటుందో మేము కనుక్కున్న దాని ప్రకారం అంగన్వాడీ వాళ్ళు ఎవరైతే ఉంటారో బాలుడిని తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి తీసుకురావడం, మళ్ళీ తీసుకెళ్లేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి తెలియపరిచి తీసుకెళ్లడం, ఈ డీటెయిల్స్ ఉంటాయి. ఆ విధంగా వీళ్ళు తెలియపరచకుండా చేశారో దాంట్లో వాళ్ళ నిర్లక్ష్యం కొంత ఉంది. దాని మీద కూడా మా పై ఆఫీసర్ల దృష్టిలో పెట్టి వాళ్ళ మీద కూడా వాళ్ళ డిపార్ట్మెంట్కి ఏదైతే ఉందో కన్సర్న్ డిపార్ట్మెంట్కి వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకోమని మేము లెటర్ పెడుతూ ఉన్నాం. దాంతోపాటు దీంట్లో కానీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే నిన్న చట్టపరంగా మేము దాంట్లో ఇన్వెస్టిగేషన్లో వాళ్ళని కూడా పొందుపరుస్తాం. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి 2 రోజుల క్రితము అంటే ఈ సెల్ ఫోన్ టవర్ల ఆధారంగా కూడా కొత్త వ్యక్తులు ఇక్కడ సంచరించారు, వాళ్ళ నెంబర్లు కూడా ట్రేస్ చేశారు. ఆ యాంగిల్లో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆ కోణంలో ఎవరైనా దీనికి సంబంధించి దోషులు మీ పోలీసులకు దొరకడం జరిగిందా? ఇంకేదైనా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉందండి. ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత మేము రివీల్ చేస్తాం. అంటే మొత్తం ఈ కేసు ఎప్పటికి కొలిక్ కావచ్చు అంటే, ఎందుకంటే గ్రామస్తులు చూస్తుంటే ఒక చిన్న బాలుడు 2.5 సంవత్సరం బాలుడు ఈ విధంగా హత్య చేయటం, కిడ్నాప్ చేయటం ఎంత అయ్యింది ఈ ప్రాంతంలో జరగడం ఇదే మరోసారి. వీళ్ళు అయితే కఠినంగా శిక్షించాలని చెప్పేసి వారైతే ముక్తకంఠంతో చెప్తున్న పరిస్థితి. గ్రామం మొత్తం కూడా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి 100% అది శిక్ష పడేలాగా చేస్తాం. దానికి వీరందరి సహకారం కూడా ఉంటుంది.
ఇది మొత్తానికి కూడా జరిగినటువంటి లింగోజిపల్లిలోని 2.5 సంవత్సరాల బాలుడు లోకేష్ యాదవ్కి సంబంధించినటువంటి ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణ అయితే కొనసాగుతుంది. ఎటువంటి అనుమానం ఉన్నా కూడా ఆ అనుమానం రీతిలోనే కూడా మేము విచారణ చేస్తున్నాము. దీంట్లో ఇటువంటి ఒత్తిడికి తలొగ్గేది లేదు. అంతేగాని ఈ కేసును నీరుగార్చే విధంగా అంటే కొన్ని వస్తున్న సమాచారం మేరకు కూడా అంటే కొన్ని రకరకాలుగా వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. ఇదైతే మేము పూర్తిగా పారదర్శకంగానే విచారణ చేస్తున్నాం కాబట్టి ఈ కేసును త్వరితగతిన పరిష్కరించి గ్రామస్తులకు అదేవిధంగా బాలుడు కుటుంబ సభ్యులకైతే మేము న్యాయం చేస్తాము. పోలీస్ శాఖ నుంచి కూడా ఖమ్మం ఎస్ఐ గారు తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, లింగోజిపల్లి, ప్రకాశం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.